ఈ రోజు ప్రత్యేకమైన దినం. గోవర్ధన పూజ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం మనం అందరము. ఏ అప్పుడు గోవర్ధనగిరి పూజ అనేది ఇది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి ఆధ్వర్యంలో నందమహారాజు వీళ్ళందరూ గ్రామస్తులు కలిసి చేశారు. కానీ ఇప్పుడు ఆ అవకాశాన్ని మనందరికీ ఇచ్చారు ప్రభుపాదుల వారు. ప్రతి ఇంట ప్రతి గుడిలో కూడా మనకు ఈ గోవర్ధనగిరి పూజ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గోవర్ధనగిరి పూజ విశేషం ఏంటంటే, అన్ని పండగల్లాగానే ఇది ఒక పండగ మనకి. కానీ అన్ని పండగల్లో మనము ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం కదా. ఆఫ్టర్నూన్ వరకు లేదా ఫుల్ డే వరకు కృష్ణాష్టమి, బలరామ పూర్ణిమ, రాస పూర్ణిమ, ఇలా ఏది చేసినా మనం ఫాస్టింగ్ చేస్తాం. కానీ ఈ గోవర్ధన పూజ మాత్రం ఏం చేస్తాము? హరే కృష్ణ మాతాజీ మాట్లాడాలి. నాకు ఒక్క దాని వల్ల కాదు ఇది చెప్పడం, మీ అందరి సహాయ. ఫీస్టింగ్ చేస్తాం మాతాజీ. యాస్. అంటే మనకి ఇష్టమైనవన్నీ వండి భగవంతుడికి పెట్టి మనం తింటాము, భగవంతుడికి ఇష్టమైనవన్నీ కూడా వండి పెడతారు, అవునా? వండి పూజ చేసి భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ, ఈ పూజ చేసుకుంటాం. ఈ లీల అనేది జరిగింది. దీన్ని లీల అంటారు ఎందుకంటే భగవంతుడు చేశాడు కాబట్టి ఇది లీల. ఓకే, ఇది భగవంతుని గురించి మనకు తెలిపేది. మనం ఎలా భక్తిలో ముందుకెళ్ళడానికి ఆయన యొక్క కరుణతో గోవర్ధనగిరి లాగా తానే వచ్చి మనని భక్తి మార్గంలో నడిపిస్తున్నాడు కాబట్టి ఇది లీల. అయితే భగవంతుడు అనడానికి మనము నిదర్శనంగా ఏం చెప్పుకుంటాం? భగవంతుడికి ఎలా చెప్తాం మనం భగవంతుడు అని ఎవరిని అంటాం? ఆరు గుణాలు ఉంటాయి కృష్ణుడు మాతాజీ. కృష్ణుడు అంటారు భగవంతుడిని. ఆరు గుణాలు ఉన్న వాళ్ళని భగవంతుడు అంటారు మాతాజీ. ఎస్. షడ్గుణ ఐశ్వర్యం, శౌర్యం. ఐశ్వర్యాలు కలిగిన వాడిని భగవంతుడు అంటాం. మరి భగవంతుడు పైన ఉన్నప్పుడు భగవంతుడు, మరి కిందకి వచ్చినప్పుడు కూడా అవతరించినప్పుడు కూడా ఆయన భగవంతుడేనా నార్మల్ అయిపోతాడు? భగవంతుడే. భగవంతుడే మాతాజీ. భగవంతుడే అంటే మనలాగా పెరుగుతుంటే ఆ ఆ గుణాలు బయటపడడం, ఐశ్వర్యాలు బయటపడడం అనేది కాదు. ఆయన ఎక్కడున్నా ఈ లోకంకి వచ్చినప్పుడు కూడా ఆయన సంపూర్ణంగా తన ఐశ్వర్యాలను కలిగి ఉంటారు. అయితే ఇందులో బలము అనే ఐశ్వర్యాన్ని చూపిస్తాడు ఈ లీలలో. ప్రతి ఒక్క లీలలో ఒక్కొక్కటి చూపిస్తాడు. అయితే ఈ లీలలో తన బల ప్రదర్శన అనేది జరుగుతుంది. అంటే ఏం చేస్తాడు ఈ లీలలో? ఆయన గోవర్ధన గిరినెత్తి 7 రాత్రులు 7 పగళ్ళు అలా ఆ, ఎడమ చేతి చిటికన వేలు మీద పట్టుకొని నిలబడతాడు. అది ఎన్ని సంవత్సరాలప్పుడు? 7 సంవత్సరాలు ఏడు అప్పుడు సంవత్సరాలు ఎందుకంటే ఈ లీల మనకు అందరికీ తెలిసినదే, ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాము, అన్ని క్లాసులో వింటున్నాము. కాకపోతే ఏమంటారు, ఆ ఉమ్, తప్పు చేసే వాళ్ళని శిక్షించినట్టుగా ఒకసారి చెప్తే నాకు గుర్తుంటది, నేను ఊరికి మర్చిపోతాను కాబట్టి నాకు చెప్పే అవకాశాన్ని ఇచ్చారు. ఓకే, అలా ఈ లీల అనే దాని గురించి ఇప్పుడు చర్చిద్దాం. గోవర్ధన లీల, గోవర్ధన ఆవిర్భావం అంటారు కదా. అయితే ఆ గోవర్ధనుడు అంటే ఏంటి? అసలు ఈ గోవర్ధన పర్వతం ఎక్కడ ఉండేది? ఎక్కడి నుంచి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? దాన్ని చేస్తే మనకేంటి లాభము? ఎందుకు, ఏమిటి, ఎలా? ఈ 3 క్వశ్చన్స్ మనకు ఏది చేసినా కావాలి కదా, దానికి ఆన్సర్ లేకపోతే మనకు ముందుకెళ్ళలేం. ఓకే, ఇప్పుడు మన అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాము? బృందావనం. బృందావనం. అక్కడి బృందావనం. నుంచి గిరివలం తెచ్చుకోవడానికి. గోవర్ధనగిరిలో గోవర్ధన పూజ నంద మహారాజు ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, ఎందుకు చేయాలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. మీరందరు రెడీయా? ఎలా వెళ్ళాలి గోవర్ధన పూజకి? శ్రద్ధతో వినాలి. మానసికంగా. మానసికంగా వెళ్తున్నాము, కానీ ఎలా వెళ్తున్నారు అక్కడ ప్రజలందరూ? కొత్త బట్టలు వేసుకొని, నగలు గట్రా పెట్టుకొని, తీపి పదార్థాలన్నీ చేసుకొని భగవంతుడు సమర్పించడానికి ఇదిగో అలా ఆ వెళ్తున్నారు. ఓకేనా? అందరూ వచ్చేసారా? ట్రైన్, బస్సు, ఫ్లైట్ ఎక్కేసి వచ్చారు కదా అందరూ? ఇప్పుడు బయలుదేరుతున్నాం మనము. వచ్చేసాం మాతాజీ, వచ్చేసాం. ఆ ఇంకెవరైనా ఉంటే మీ ఇంటి పక్కన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉంటే కూడా తీసేసుకొని వచ్చేసేయండి. ఓకేనా? ఈరోజు ఏం జరుగుతుంది బృందావనంలో? గోవర్ధనగిరి. ప్రతి ఇంట్లో బృందావనమే చెప్పాడు, అందుకే ప్రతి ఇంట్లోనూ గోవర్ధన పూజ అనేది చేస్తూ ఉంటారు కదా. అయితే ఈ గోవర్ధన గిరి రావడానికి కారణం ఏంటి అంటే, రాధారాణి ఎప్పుడైతే భౌతిక ప్రపంచానికి వెళ్ళాలి రావాలి అనుకుంటుందో, అంటే ఈ గోవర్ధన పర్వతం ఎక్కడుంది? గోలోకంలో కూడా ఉంది. ఎలా వచ్చింది? అక్కడే ఉంది అది ఎలా వచ్చింది అనేది కూడా చెప్పుకుందాము.
అయితే ఎప్పుడైతే కృష్ణుడు రాధారాణిని భూలోకానికి వెళ్దామని అంటాడో అప్పుడు రాధారాణి అంటది నేను ఇక్కడికి నేను ఎక్కడికి రాను అంటది ఎందుకు అని అడుగుతాడు ఎందుకు అంటే నాకు గోవర్ధనగిరి అక్కడ ఉండదు కదా ఇక్కడే ఉంది కదా అందుకే నేను ఎక్కడికైనా వెళ్తే నాకు యమునా నది గోవర్ధనగిరి రెండు కావాలి అని అడుగుతుంది అప్పుడు కృష్ణ ఏమంటాడు సరే అలాగే కదా గోవర్ధనగిరికి ఏ, నేను పంపిస్తాను మనం ఎక్కడికుంటే అక్కడికి తీసుకెళ్దామని చెప్తాడు చెప్తప్పుడు అక్కడ ఇప్పుడు మనము బృందావనంలో ఉన్న గిరి పేరు గోవర్ధన ఓకే గోవర్ధనగిరి అని చెప్తున్నాము అయితే ఈ గోవర్ధనగిరి పేరు వచ్చేసి గోలోకంలో శతశృంగి మాతాజీస్ మళ్ళీ నేను క్వశ్చన్స్ అడుగుతాను ఎందుకంటే నేను చెప్పింది మర్చిపోతాను కాబట్టి మళ్ళీ మళ్ళీ అడుగుతుంటాను చెప్పాలి గోవర్ధనగిరికి ఒక పేరు శతశృంగి అయితే ఆదేశిస్తాడు కృష్ణుడు నువ్వు భౌతిక జగత్తుకు వెళ్ళాలి అని ఆజ్ఞాపిస్తాడు అన్నట్టు అయితే ఆ శతశృంగి ఆ పర్వతం ఆ గిరి నుంచి కొంత భాగం మాత్రమే మనకు భూలోకానికి వస్తుంది అది ఎక్కడ వస్తుంది అంటే ఆ షల్మని దీపంలో అంటే ఈ దీపం ఎక్కడుందంటే సౌత్ ఆఫ్రికాలో ఉందని చెప్తున్నారు ఇప్పుడు అప్పుడు దాన్ని షల్మని దీపం అంటారు ఆ దీపంలో సౌత్ ఆఫ్రికాలో ద్రోణాచల పర్వతానికి పుత్రుడిగా వస్తాడు ఎవరిగా వస్తాడు ద్రోణాచల పర్వతానికి పుత్రుడిగా వస్తాడు ఓకే అయితే ఒకసారి ఏమి జరుగుతుంది అంటే మనకు రావణాసురుడు తెలుసు కదా రావణాసురుడి యొక్క తండ్రి ఎవరు ముత్తండ్రి తండ్రి తాత ముత్తాత అంటారు కదా రావణాసురుడి ముత్తాత ఎవరు పులస్త్యుడు. గ్యాస్ పులస్త్యమని అతను మంచి భక్తుడు శివ భక్తుడు ఓకే అతను తపస్సు చేసుకోవడానికి ఎక్కడ ఉంటాడంటే కాశీలో ఉంటాడు కాశీలో తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటాడు ఆ క్షేత్రం దగ్గర అక్కడే అయితే ఒకసారి అతను ఎక్కడికి వచ్చాడు ఆఫ్రికాకు వచ్చాడు ఈ షల్మని ద్వీపంలో వచ్చాడు అంటే ఋషులు మునులు ఎప్పుడు అలా ఉండరు కదా కొంచెం పర్యటన చేస్తూ ఉంటారు అలా వస్తారు వచ్చినప్పుడు ఆయనకు ఈ ద్రోణాచల పర్వతం ఆ పుత్రుడు అతని పుత్రుడికి దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు ఆ పర్వతము చాలా పచ్చదనంగా గుహలతో పళ్ళతో చెట్లతో పువ్వులతో అసలు ఎంత ఆహ్లాదకరంగా ఆనందంగా ఎంత బాగా అనిపించిందంటే ఆయనకు అంత బాగా అనిపించింది ఆనందించాడు అయితే జలపాతాలతో ఇంత అద్భుతంగా ఉన్న ఈ పర్వతాన్ని ఆ, మనకి ఏదైనా అద్భుతంగా చూస్తే మనకి ఏమనిపిస్తుంది మనకే కావాలనిపిస్తుంది. కావాలనిపిస్తుంది తనకు కూడా ఏమనిపించింది అరే కాశీలో అయితే పర్వతాలు లేవు ఈ పర్వతాన్ని తీసుకెళ్తే నాకు అక్కడ తపస్సు చేసుకోవడానికి వీలుగా ఉంటది అని చెప్పేసి అనిపించింది అనిపించగానే ఏం చేశాడు అతను అడిగాడు ద్రోణాచల పర్వతాన్ని నీ కొడుకును నాకు ఇవ్వు నేను తీసుకెళ్తాను నాకు అక్కడ తపస్సు చేసుకోవడానికి వీలుగా ఉంటది అని అడుగుతాడు ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు అతనికి భయము ఇంకొకటి ఏంటి బాధ రెండు భయము బాధ భయం దేనికి ఒకవేళ ఇవ్వనంటే శపిస్తాడేమో అనే భయం బాధ దేనికి ఇచ్చేస్తే తన కొడుకు తనని వదిలిపోతాడనే బాధ సేమ్ ఇలాంటి ఫీలింగ్ ఎవరిలో చూసాం మనము దశరథ మహారాజు మాతాజీ. దశరథ మహారాజు ఆ తన రాముని వెంట తను అడిగినప్పుడు సేమ్ ఫీలింగ్ చూస్తుంటాం కదా తర్వాత ఇంకో లీలలో కూడా చూసాం చైతన్య మహాప్రభు లీలలో కూడా తెలియదు. నన్ను సేమ్ గుర్తు చేసుకోండి ఓకే మళ్ళీ చెప్తా అయితే ఆయన అడుగుతాడు అడగగానే ఈయన ఓకే అంటాడు ఒప్పిస్తుంటాడు కానీ ఆ గిరిరాజుకి మాత్రం ఇష్టం ఉండదు ఇష్టం ఉండకున్నా సరే ఇంకా తప్పదు కదా తను పిలిచినాడు గురువు రమ్మన్నాడు అని చెప్తాడు గురువు మునులు ఏదన్నా అడిగితే వాళ్ళకు ఇవ్వడం అనేది మనం చేయాలి వాళ్ళు నిన్ను అడుగుతున్నారు కాబట్టి పంపిస్తున్నాను వెళ్ళాల్సిందే అన్నట్టుగా నచ్చ చెప్తారు ఈయన సరే అంటాడు కానీ ఆయనకు ఇష్టం ఉండదు ఇష్టం ఉండగా పర్వతం కదా అది పెద్దది బరువుగా ఉంటుంది కానీ ఈయన చాలా సిద్ధులు ఉంటాయి ఈయనకి సిద్ధులు ఉండడం వల్ల ఈయన ఏం చేస్తాడు ఆ కొండని ఎత్తి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అనిమ లగిమ ఇలాంటి సిద్ధులన్నీ ఉంటాయి కదా వాళ్ళకి అయితే బరువుగా అయిపోతే అని చెప్తాడు కొద్దిగా నువ్వు వెయిట్ లెస్ గా కొద్ది తక్కువ వెయిట్ లో రా అప్పుడు నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్తాడు
సరే అయితే నేను తక్కువ weight లోకి రావాలంటే నాకు ఒకటి అడుగుతాడు, వరం లాగా లేకపోతే ఒక కండిషన్ లాగా అడుగుతాడు. ఏంటంటే నన్ను కింద పెట్టొద్దు, మీరు కాశీకి వెళ్ళే వరకు నన్ను కింద పెట్టకుండా తీసుకోవాలి, కింద పెడితే నేను ఇంకా అక్కడి నుంచి కదలను అనేది కండిషన్ పెడతాడు. ఆ సరేలే అని చెప్తాడు. చెప్పి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే మధ్యలో అతనికి ఆ, ఏమవుతుంది, నేచర్ కాలంటారు కదా, ఆ, వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాల్సి వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు, చాలా సేపటి నుంచి మోస్తూ వస్తున్నాడు కదా, ఆయన మర్చిపోతాడు, ఈ కండిషన్ ని మర్చిపోతాడు. మర్చిపోయి అర్జెంటుగా ఆయన వెళ్ళి తన కాలకృత్యాలు తీసుకొని అక్కడ వచ్చేస్తాడు. అది కింద పెట్టి వెళ్తాడు కదా, ఇంకా అదే అదునుగా అతను అక్కడే ఉండిపోతాడు గిరిరాజు. ఆ ప్రదేశమే ఏంటి, ఆ ప్రదేశము అవును. గోవర్ధన బృందావనం. బృందావనం. ఆ బృందావనంలో ఆ బృందావనంలో అక్కడ ఉండిపోతాడు. అయితే చెప్తారు ఏంటంటే ఈ బృందావనంలోనే కృష్ణుడు ద్వాపర యుగంలో వచ్చి ఇక్కడ లీల చేస్తాడు అని తనకు తెలిసినట్టుగా, అందుకే తను అక్కడ ఆగినట్టుగా చెప్తూ ఉంటారు అంట. అలా తను తిరిగి వచ్చి మళ్ళీ ఆ కొండను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అతను లెగకపోతే తను అడుగుతాడు, ఎందుకో ఇంత వెయిట్ గా ఇట్లా ఉండిపోతున్నావు, లే అంటే నేనేమన్నాను గుర్తు చేసుకున్నాను అన్నట్టుగా చెప్తారు. ఇప్పుడు నేను ఇంత లెగను, ఇక్కడే ఉండిపోతాను అని చెప్తే, అయితే నువ్వు కావాలని చేశావు అని చెప్పేసి అతను ఏం చేస్తాడు, ఎందుకు అంటే కావాలని చేశాడని ఈయన ఎందుకంటాడు, మామూలుగా ఋషులకు మునులకు వాళ్ళు ఆ ఏమంటారు, ఉమ్, గాలి నీళ్లు లేకుండా ఎన్నో రోజులు అలా ఉండగలుగుతారు కదా, మనలాగా తినడం వెళ్ళడం ఇలాంటివన్నీ వాళ్ళకు ఉమ్, ఎక్కువగా ఉండవు. కానీ మరి ఇప్పుడు ఆయనకు అలా రాకూడని టైంలో అలా చేయడం అనేది నువ్వే చేసావుగా అన్నట్టుగా చెప్తాడు అన్నట్టు. కాబట్టి నువ్వు శాపాన్ని ఇస్తున్నా అని చెప్పేసి ఏం చెప్తాడంటే, రోజుకి ఒక ఆవగింజంతా నువ్వు తగ్గుకుంటూ వస్తావు అని చెప్పి శాపాన్ని ఇస్తాడు. అయితే నార్మల్ గా ఇప్పుడు ఎంత ఉంది కొండ అని చెప్తే, ఆ పర్వతం గిరిరాజ పర్వతం ఎంత ఉంది, 50 మీటర్ల ఎత్తు ఉందంట. మామూలుగా అయితే అప్పుడు ఎంత ఉండిందంట అంటే 8 కిలోమీటర్ల పొడవు, 30 కిలోమీటర్ల వెడల్పు, తర్వాత 25 కిలోమీటర్ల ఎత్తున్న కొండ. ఇప్పుడు చూస్తే 50 మీటర్ల ఎత్తుకు వచ్చేసింది అది. అలా తగ్గుతూ వచ్చింది. అయితే ఇలా తగ్గుకుంటూ తగ్గుకుంటూ పోతే ఇంకా ఎన్ని సంవత్సరాలు మనకు ఆ గిరి కనిపిస్తుంది అంటే 10,000 సంవత్సరాలు మాత్రమే కనిపిస్తుంది అంటారు. ఈ 10,000 సంవత్సరాలు మాత్రమే దీనిని ఆశ్రయించిన వాళ్ళు, దీనిని పొందిన వాళ్ళు ఇలా భక్తులు అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఇది ఎక్కడ చెప్తారు, మన ప్రభుపాద ప్రతిదీ కూడా దానికి రుజువు చూపిస్తూ ఉంటాడు. ఏది ఎందులో చెప్పారు, ఇది శాస్త్ర ప్రకారం కదా. అలా మనకు గర్గ సంహితలో దీని గురించి చెప్పడం జరిగింది. అయితే ఇంకో కథ కూడా ఉంది, అదేంటంటే ఆదివరాహ పురాణంలో చెప్తారు. అది హిమాలయాలలో ఉన్నదిగా చెప్తారు. ఇది త్రేతాయుగంలో, ఫస్ట్ చెప్పింది సత్యయుగంలో, ఇప్పుడు త్రేతాయుగంలో. అయితే ఎప్పుడైతే రామసేతు కడుతూ ఉంటారో, రామసేతులో ఎలా కట్టారు రామసేతుని, రాళ్ళతో రాళ్ళు కట్టారు అవి మాతాజీ. వేసి కట్టారు రాళ్ళతో మాతాజీ. ఆంజనేయుడు ఆ రాళ్ళతోటి కట్టారు. మామూలుగా మనం చెప్పుకుంటాం కదా, పెద్ద పెద్ద రాళ్ళు అని సేతు నిర్మాణానికి కావాలి కాబట్టి లంకకి వెళ్ళడానికి రాముడు. అయితే హనుమంతుడు ఏం చేస్తాడంటే పెద్ద పెద్ద రాళ్ళు కావాలని చెప్పేసి హిమాచల్ దగ్గర ఉన్న ఈ పర్వతాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. మధ్యలో ఇక్కడ ఎవరు, నల్ల నీల అని ఎవరైతే ఈ వంతెన కట్టడానికి ఇంజనీర్స్ ఉంటారు, అప్పుడు అందులో కూడా ఆ వానరు దాంట్లో కూడా ఆ ఇంజనీర్స్ కడుతూ ఉంటారు. అప్పటికి ఈయన తీసుకొచ్చే లోపల అది అయిపోతుంది. అయితే వాళ్ళు ఎదురొచ్చేసి చెప్తారు, ఇంకా ఆపేసేయి, తీసుకురావాల్సిన పని లేదు, ఆ ఆ సేతు నిర్మాణం అయిపోయింది, ఇంకా దీని పని మనకు లేదు అని చెప్పేసరికి హనుమంతుడు ఏం చేస్తాడు, ఆ తీసుకొచ్చేది మధ్యలో ఆపి పెట్టేస్తాడు. అది ఎక్కడ అంటే అది కూడా బృందావనం. అంటే ఇది ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క దగ్గర జరిగినది, అన్ని ఒకటేసారి అని కాదు, అలా చెప్తూ ఉంటారు. కానీ ఏది జరిగినా ఏ ఏ కథ వల్ల అయినా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము భగవంతుని ఎలా సేవ చేయాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది మాత్రమే చూడాలి అని చెప్తూ ఉంటారు. అదే ప్లేస్ ఇప్పుడు గిరి గోవర్ధన్ ఉన్న ప్లేస్ ఒక్కటే, అదే బృందావనం అని కూడా చెప్తారు అన్నమాట. అయితే ఇతను ఏం చెప్తాడు, నువ్వు కొద్దిగా ముందుకు వెళ్ళిందంటే, అంటే ఫాస్ట్ గా వెళ్ళునుంటే నేను సేవ చేసుకునేవాడిని కదా రాముడికి, ఇప్పుడు నాకు సేవ లేకుండా అయిపోయిందని బాధపడుతుంటాడు. అయితే హనుమంతుడు చెప్తారు, రాముడు చెప్తారు ఏమని అంటే, నీకు ద్వాపర యుగంలో ఆ, ఉమ్, ఆ, అంటే
ఆ చేతిలో పడినుంటే రాముడి పాదాలు నా మీద వచ్చేవి కదా అని ఆయన భావం. అయితే చెప్తాడు రాముడు, పర్లేదు, ద్వాపర యుగంలో నీకు ఆ సేవా భాగ్యాన్ని ఇస్తున్నట్టుగా నీ కొండ పైన మేమందరము బాలరాముడు, రాధారాణి, సకులందరితో, ఆ, ఈ గోప బాలులతో మేము అక్కడ ఎన్నో లీలలు చేసేది ఉంది, గోవర్ధన లీల కూడా అక్కడ జరుగుతుంది, నీకు అవకాశాన్ని ఇస్తున్నాము అన్నట్టుగా ఆ వరాన్ని ఇస్తారు. అలా కూడా ఈ గోవర్ధనగిరి అనేది జరుగుతుంది. అయితే గోవర్ధన పూజ అంటే మనం ఫీస్టింగ్ అని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ గోవర్ధన పూజ మాతాజీ ఓన్లీ ఇదైతే భక్తులే చేస్తారా? బృందావనంలోదే హరి బోల్. వచ్చింది. బృందావనం, ఓకే మాతాజీ. అయితే గోవర్ధన పూజను ఓన్లీ భక్తులే చేస్తారా, అందరు చేస్తారా? అందరూ భక్తులే చేస్తారు. చేస్తారు, అందరు అందరూ చేస్తారు చేస్తారు. మాతాజీ. అందరు చేస్తారు, నాస్తికులు కూడా చేస్తారు. నాస్తికులు కూడా కొన్ని లీలలు చేస్తారు. ఏంటి, రాసలీల ఒకటి, ఇవి గుర్తు అంటే లీలలు చేస్తారంటే వాళ్ళకి అవి తెలుసు, వాటి గురించి ఏదో ఒకటి చెప్తుంటారు. ఎందుకంటే కృష్ణుడు అంతమందిని చేసుకున్నారు, మేము చేసుకుంటే తప్పేంటి, అలా కొన్ని విధాలుగా. ఒకటి ఏంటి, కాళీయమర్దన లీల ఒకటి, ఈ గోవర్ధన లీల ఒకటి కొంతమంది చేస్తారు. అన్నకూట పూజ కొంతమంది చేస్తారు, నాస్తికులు కూడా అని చెప్తుంటారు. అయితే నాస్తికులు చేస్తారు, మూడు రకాల వాళ్ళు ఈ పూజను చేస్తారని చెప్తారు. ఒకరు నాస్తికులు, రెండు సాధకులు, మూడు శుద్ధ భక్తులు. నాస్తికులు ఎందుకు చేస్తారంటే ఏదో ఒకటి ఆ విరుద్ధ భావంతో చెప్పడానికి అన్నట్టుగా దీని గురించి మాట్లాడడం, చెప్పడం ఏదో చేస్తారు. సాధకులు ఎందుకు చేస్తారు? ఆ అంటే ఈ లీలలో కొన్ని గుణపాఠాలు నేర్చుకోవడానికి, భక్తిలో ముందుకు వెళ్ళడానికి సాధకులు చేస్తారు. శుద్ధ భక్తులు కూడా చేస్తారు. ఈ శుద్ధ భక్తులు ఎందుకు చేస్తారు? ఆ వాళ్ళు భగవంతుని ఆ ఆనందించడానికి, అంటే భగవత్ ప్రేమను పొంది దానిని ఇంకా మరింత ఆనందంలో మునగడానికని చేస్తారని చెప్పారు. అయితే ఈ శ్లోక మనము ఈ గిరిరాజునికి చెప్పే శ్లోక ఏంటి? నమస్తే గిరిరాజాయ శ్రీ గోవర్ధన నామిని అశేష క్లేశ నాశాయ పరమానందదాయిని అని చెప్తారు. అంటే గిరిరాజాయ అంటే గిరిరాజు, రాజు అంటే ఏంటి? పక్కన అందరిలో ఉంటాయి అన్ని గిరులను, అందుకని రాజు, అందరికంటే అధిపతి మాతాజీ. ఎస్, అధిపతి. రాజు అని ఎవరిని అంటారు? అందరికంటే ఉన్నతమైన గుణాలు, ఉన్నతమైన వారిని రాజుగా చెప్తారు కదా. అన్ని అధికారాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నమస్తే గిరిరాజాయ శ్రీ గోవర్ధన నామినే అశేష క్లేశ నాశాయ పరమానందదాయిని, అంటే సమస్త గిరులకు రాజైన వానికి, గోవర్ధనుడను నామం కలిగిన వానికి, కృష్ణ సేవకుడు స్వయంగా శ్రీకృష్ణుడైన వాడికి అశేషమైన క్లేశములను నివారించి పరమానందంను కలుగజేయువానికి నా ప్రణామములు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకో శ్లోక కూడా ఉంటది, గోవర్ధన స్తుతి అని. గోవర్ధనో జయతి శైలకులాధిరాజో యో గోపికాభిరుదితో హరిదాసవర్య కృష్ణేన సక్రమ కృష్ణేన సక్రమఖ భంగకృతార్చితో యః సప్తాహమస్య కరపద్మతలే వ్యపస్థిత్. అంటే ఏంటి? శైల కులమునకు అధిరాజు, గోపికల చేత హరిదాస వర్యుడని కీర్తించబడినవాడు, శ్రీకృష్ణుని కరకమలమున సప్తదినములు నిలిచినవాడు, ఇంద్రయజ్ఞము భగ్నము కాగా శ్రీకృష్ణునిచే ఆరాధ్యునిగా కావించబడినవాడైన గోవర్ధనునికి జయ జయ జయము జయము అని చెప్తున్నారు. అంటే గిరిరాజాయ అంటే అన్ని పర్వతాలలోకెల్లా రాజు వంటి వాడు, గోవర్ధన నామిని. గో అంటే ఏమేమి వస్తాయి మాతాజీ? గో అని ఎన్నిటికి వస్తాయి చెప్పండి? ఇంద్రియాలు, గోవులు ఇంద్రియాలకు మాతాజీ. వస్తాయి. ఉమ్, ఇంకా ఇంద్రియాలు, గోవులు గోవులు. గోవులకు వస్తాయి. దోవులు, ఇంద్రియాలు ఇంకా గోవులు, ఇంద్రియాలు మాతాజీ. గోపాలురు, గోపికలు, గోపాలురు, గోపికలు, గోస్వాములు, ఓకే, ఇలా. అంటే వీళ్ళందరూ విశేషమైన వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఈ గోవర్ధన పర్వతము ఆ వృద్ధి చెందడానికి వాటి యొక్క సేవ వీళ్ళు పొందుతూ ఉంటారు. వీళ్ళు రావడం వల్ల వాళ్ళకు సేవ చేసినట్టు గోవర్ధనుడు భావిస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ గో అంటే ఆవులు, ఆవులను పోషిస్తుంది. గో వర్ధనం, వర్ధనం అంటే వర్ధిల్లుగాక, అంటే ఏంటి? వృద్ధి చెందుగాక, అంతేనా? అంతే మాతాజీ, వర్ధనం అంటే వృద్ధి చెందడమే. వృద్ధి చెందుతారు అంటే గోవర్ధనం అంటే ఆవులు పోషింపబడతాయి. ఇది కొండ కదా, ఆ పర్వతం పైన ఆవులకు కావాల్సిన ఆహారం అంతా
లభిస్తుంది. అవి ఎక్కడికి వెళ్తాయి? మేతకి. అక్కడే ఆ కొండపైనే తిరిగి తింటాయని అనుకున్నాం కదా. వాటికి కావాల్సినవి అన్ని ఆ కొండపైన దొరుకుతూ ఉంటాయి. నీళ్లు దొరుకుతాయి, వాటికి కావాల్సిన గడ్డి దొరుకుతుంది, అవన్నీ. తర్వాత గో అంటే గోపికలు. గోపికలు అంటే రఘునాథ్ గోస్వామి, రూప గోస్వామి రచించిన దాన్ ఘాట్ లీలలు. అంటే ఈ ఈ ఘాట్, అక్కడ ఘాట్ ఉందని చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే రాధారాణి వాళ్ళ సకులందరూ పాలు తీసుకొని వెళ్తుంటే ఈ దారిలోకించి కాకుండా వాళ్ళు ఈ కొండ దారిలో వెళ్ళినప్పుడు కృష్ణుడు దాచుకొని అడ్డంగా ఉండి అలా రాయి కొట్టి వాళ్ళని ఏడిపించడం అనే లీల ఉంది కదండి. గుర్తొచ్చిందా అందరికీ? అక్కడికి వెళ్ళిపోయామా? ఆ లీల దగ్గరికి వెళ్ళిపోయాం కదా. ఓకే, ఆ లీల గుర్తు చేసుకోండి. ఆ లీల జరిగిన ప్లేసు కాబట్టి ఆ గోపికలకు కూడా. తర్వాత గో అంటే గోపాలకుడు. గోపాలకులు అంటే గోప సఖులు. వీళ్ళు ఏం చేస్తారు ఎప్పుడు? బలరాముడు కృష్ణుడు ఆవులను తీసుకొని ఆ కొండపైనకి వెళ్ళి అక్కడ వీళ్ళు ఏం చేస్తారు? ఆవులు మేత మేస్తూ ఉంటే వీళ్ళు ఆటలు ఆడుతూ ఉంటారు. ఆ అక్కడ ఉన్న పళ్ళు తింటూ ఉంటారు. ఎన్నో లీలలు అక్కడ చేస్తూ ఉంటారు. తర్వాత గోలోకం. కొండపైన చెట్లు. గోలోకం అంటే ఇది గోలోకం నుండి వచ్చింది కాబట్టి రాధారానికి ఇష్టమైనది కాబట్టి ఆ ఆ- అది గోలోకాన్ని మనకి, గోలోకంలో ఉండే ఆనందాన్ని మనకు ఇక్కడ ఇస్తుంది అని చెప్తారు. తర్వాత గోస్వాములు. గోస్వాముల కంటే వీళ్ళు ఏం చేస్తారు? గోస్వాములు ఆల్రెడీ వీళ్ళు భక్తిలో ఉన్నవారు. ఇంకా తన భక్తిని పెంపొందించుకోవడానికి ఏం చేస్తారు? వాళ్ళు తపస్సు చేస్తారు. తపస్సు చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు? విలేజ్ లో ఉంటారా? అలా ఊరి బయట కొండల కిందే కదా ఉండేది. గుహల్లో కొండల కొండలలో కిందే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అది నివాస యోగ్యం అవుతుంది. అంటే వాళ్ళందరికీ అది సేవ చేసుకుంటుంది. అలా ఇంద్రియాలు ఇంకా, మరి ఇంద్రియాలకు ఏంటి? ఇంద్రియాలు ఎలా సేవ చేసుకుంటున్నాయంటే తను ఏం చేస్తాడంటే గోవర్ధనుడికి పూజ చేస్తే రాధయ్య కృష్ణ సేవా పాబో ఏ అభిలాష. మనం తులసి కీర్తన పాడుతున్నప్పుడు ఉంటది కదా. మనం ఏం కోరుకుంటాం? ఎప్పుడు భగవంతుని ఏం కోరుకుంటాం? ఏ కీర్తనలో అయినా దేంట్లో అయినా భగవంతుడి యొక్క సేవ దొరకాలనే మనం కోరుకుంటూ ఉంటాం కదా. అలాంటి సేవనిచ్చే భాగ్యాన్ని మనకు ఆ, గోవర్ధనుడు ఇస్తాడని చెప్తారు. మనకు అది లభిస్తుంది. ఇంకా బృందావనంలో అడుగు పెట్టాలన్నా, ఈ గిరిగోవర్ధన ప్రదక్షిణ చేయాలన్నా మనకి 5గురు ఆ, ఒక అనుమతి కావాలని చెప్తారు. అదేంటిది అంటే గోవర్ధన అంటే గోవర్ధన గిరి అనుమతి కూడా కావాలి. దానికోసమన్నా మనం ఇక్కడ గోవర్ధన పూజ గురించి వినడము, చేయడము, చూడడము, చెప్పడం అనేది అవసరం ఆయన కృప దొరకడానికి. తర్వాత ఇంకొకటి గోపేశ్వర మహాదేవ్ శివుడు. అతడు పరమ భక్తుడు. అతని యొక్క అనుమతి కూడా కావాలి. అతని కదా అక్కడ మనకి కాపలాదారుగా ఉంటాడని చెప్తాడు. గోపేశ్వర మహాదేవ్ టెంపుల్ బృందావనం వెళ్ళిన వాళ్ళందరూ కూడా చూసుంటారు. గుర్తు చేసుకోండి ఒకసారి. క్షేత్రపాలకుడు. ఎస్, క్షేత్రపాలకుడు. అతను పరమ భక్తుడు, వైష్ణవుడు కాబట్టి మనం తనని ఆశ్రయిస్తే మనకు ఏమిస్తాడు? కృష్ణ భక్తిని ముందుకెళ్ళడానికి కావలసిన అవకాశాలన్నీ ఇస్తూ ఉంటారు. తర్వాత వృందేదేవి. వృందేదేవి అంటే ఎవరు? తులసి మహారాణి. ఈ తులసి మహారాణి కూడా కృష్ణకు ప్రియమైన భక్తురాలు కాబట్టి తనను ఆశ్రయించిన వాళ్ళు, తనకు పూజ చేసిన వాళ్ళు, తన అనుమతితోటే మనం ఆ బృందావనాన్ని వెళ్తాం. తర్వాత యమునా నది. యమునా నది తీరంలో ఎప్పుడో ఏం చేస్తుంటాడు కృష్ణుడు? జయ రాధా మాధవ జయ కుంజ విహారి. ఎప్పుడు ఆయన ఏం చేస్తాడు? యమున తీరా వనచారి అని చెప్తూ ఉంటాం కదా. ఆయన ఎప్పుడు ఏం రాసలీల అనమాట, అది రాసలీల. విహారం యమునా విహారం తీరంలో చేస్తారు. లీలలు చేస్తూ ఉంటారు, రాసలీల చేస్తూ ఉంటాడు. కాబట్టి అంటే అలాంటి ఆ, గోపికలు చేసిన ఆ రాసలీలను గుర్తు చేసుకున్న ఆ యమునా తటిని గుర్తు చేసుకున్న మనం ఎక్కడికి వెళ్ళిపోతామో భగవత్ సేవకు మనకు అర్హత అనేది లభిస్తూ ఉంటది. అలా ఆ తర్వాత వచ్చేసి ఐదవది వచ్చేసి గురు పరంపర. గురు పరంపర కూడా మనకు అవసరం కదా. గురు పరంపరలోనే మనం ఉండి వాళ్ళు చెప్పిన విధానాన్ని మనం అనుసరించడం వల్ల కూడా మనకు కృష్ణ భక్తి అనేది కలుగుతుంది. ఈ విధంగా గోవర్ధనుడు అనేవాడు చాలా ప్రముఖమైన వాడు అని చెప్తాడు. తర్వాత మనం గో అంటే ఇంద్రియాలని కూడా చెప్తున్నాం. మరి ఇంద్రియాలు ఎలా అంటే మనం ఎప్పుడైతే గోవర్ధన్ శరణాగతి పొందుతామో అతను మన ఇంద్రియాలను కంట్రోల్ చేసి ఒకే దగ్గర నిలిచేటట్టుగా మనని నియంత్రిస్తాడు అని చెప్తారు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన. అంటే మనం ఏం చేస్తాం? మామూలుగా పలు విధాలుగా పలు దేవతలను పూజిస్తూ ఉంటాం కాబట్టి ఆ మనకు ఇంద్రియ నిగ్రహం అంటే ఒకే దగ్గర భగవంతుని కొలిచే విధంగా ఆ శక్తిని మనకు నియంత్రణ తనిస్తాడు అని
చెప్తాడు. తర్వాత చెప్పుకున్నట్టు అశేష క్లేశ నాశాయ అంటే క్లేశాలు, మనకి ఎన్ని క్లేశాలు ఉన్నాయి? 3 మాతాజీ. 3. ఏంటివి అవి? ఆధ్యాత్మికం, ఆదిభౌతికం, ఆదిదైవికం. ఆ ఈ 3 క్లేశాల నుండి కూడా మనని బయటపడేటట్టు చేస్తాడు. తర్వాత పరమానందదాయిని, ఇంకేమిస్తాడు తనకు పూజ చేస్తే? పరమానందం అంటే ఆ భౌతికమైన ఆనందం కాదు. భౌతికమైన ఆనందం అంటే ఇప్పుడు సినిమాకి వెళ్ళినా, హోటల్కి వెళ్ళి ఏదన్నా తిన్నా, లేకపోతే ఏదన్నా కొనుక్కున్నా, ఇంకెక్కడికన్నా వెళ్ళినా కానీ మనకు ఆ నిమిషం వరకే అది ఆనందం. ఆ తర్వాత మనకి అది కష్టం కావచ్చు, బాధ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, దాన్ని మర్చిపోవచ్చు, అలా జరుగుతుంటుంది. కానీ క- ఎప్పుడైతే గిరిరాజు కృప వల్ల మనకి ఏం లభిస్తుంది అంటే పరమానందదాయనే, పరమానందం అనేది లభిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. మనం భక్తిలో ముందుకెళ్ళడానికి ఈ ఆనందం అనేది మనకు చాలా అవసరము. కాబట్టి మరి భక్తిలో ఆనందం ఉంటేనే కదా మనం ఇక్కడికి వస్తున్నాం. కానీ ఈ ఆనందము ఎల్లప్పుడూ ఉండడానికి కోసము మనకు అతని యొక్క ఆ ఆ, కృప అనేది అవసరం. అయితే ఇక్కడ మనకి చెప్తారు ఏమంటే భక్తిలో ముందు వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది? ఫస్ట్ స్టార్టింగ్ లో ఏది చేసినా అబ్బా అబ్బా ఎంత బాగుంది, ఎంత ఆనందము, ఎంత తృప్తి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చెప్పాలి, ఇంకా చదవాలి, ఇలా వస్తూనే ఉంటది కదా. చాలా ఆనందం పొందుతాను. కానీ అది రాను 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 ఏమైపోతుంది? తగ్గుతూ వస్తుంది. ఇలా దీనికి ఏం చెప్తారంటే ఆ, ఎప్పుడైనా సరే ఆ, ఏదైనా మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు 1+2 ఆఫర్, 1+1 ఆఫర్, దివాళీ ఆఫర్, 50% ఆఫర్, దసరా ఆఫర్, 25% ఆఫర్ అని పెడతారు. అది ఎలా పెడతారు? కొన్ని రోజులు మట్టుకే పెడతారు, అవునా? కొత్తగా ఏదైనా వస్తువు వచ్చినప్పుడు దాని గురించిన దానిపైన ఆఫర్ అంటే మనం ఏం చేస్తాం? కొత్తలో దానికి దగ్గరికి వెళ్తాము, అది తెచ్చుకుంటాము, ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది, దాన్ని అమ్మడం చేయడం అన్ని చేస్తారు. అలాగే భగవంతుడు కూడా ఎవరైనా సరే కొత్తలో ఆ దీంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏది కావాలన్నా, ఏది చేయాలని, ఏమన్నా కానీ అలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాడంట. ఈ ఆనందం అనేది ఆఫర్ లాంటిది అని చెప్తారు. కానీ ఎప్పుడైతే మనకు దాని గురించి తెలిసి మనం తటస్థంగా దాంట్లో ఉందామని అనుకుంటున్నామో అప్పుడు మనము దానికోసం తపస్సు అనేది చేయాలి. దానికోసం మనం కొంచెం శ్రమ చేయాలి, దాని గురించి తెలుసుకోవాలి అనేది చెప్తూ ఉంటారంట. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకు అలాంటిది కావాలి అంటే మనము తులసీదేవిని, గురు పరంపర అని ఇలా బృందాదేవిని, గోవర్ధనగిరిని, వీళ్ళ యొక్క ఆశ్రయాన్ని మనము తీసుకోవాలి. అందుకే రోజు భగవద్గీత, భాగవతం వినాలి, సత్సాంగత్యం చేయాలి, ఇలా పండగలప్పుడు వాటి విశేషాలను తెలుసుకోవాలి, వాటిలో పాల్గొనాలి, ప్రసాదాన్ని మనం తినాలి. ఇలా ఇవన్నీ పెట్టింది ఎందుకంటే మనం భక్తిలో ఎప్పుడూ నిలకడగా ఉంటూ భక్తిలో పెరగడానికి కోసం అని చెప్తారు. అయితే ఈ గిరిరాజుని ఇంకేమంటారంటే ఇంకో పేరు, రాధారాణి చెప్పిన పేరు హరిదాసవర్య. హరిదాసవర్య అని ఈ పదాన్ని గోపికలు కూడా యూజ్ చేస్తారు. వాళ్ళు కూడా చెప్పినప్పుడు మాటల్లో హరిదాసవర్య అని చెప్తారు. హరిదాసవర్య అంటే ఏంటి? హరి అంటే ఎవరు? ఎవరు హరి అంటే? కృష్ణమూర్తి, అదే కృష్ణుడు. కృష్ణుడు. దానికి మీనింగ్ ఏంటి? హరి హరి అంటే కష్టాలని హరించేవాడు. పాపములను హరింపజేయవాడు. హరించేవాడు. ఏమి హరించేవాడు? పాపములను. మన పాపములను, ఆర్తులు హరించేవారు అంటారు కదా మాతాజీ. ఆర్తులను, కోరికలను అలా హరించేవాడు అంటారు. కాబట్టి చాలా మంది చెప్తారు హరించేవాడు కాబట్టి. కొంతమంది చెప్తుంటారు కదా కృష్ణ భక్తుల అందులోకి వెళ్తే అన్ని ఆ, ఏమి ఉండదు, ఆ అలా కొన్ని కొన్ని ఏవో చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ హరి అంటే కృష్ణుడు. హరి అంటే హరించేవాడు. ఏమి హరిస్తారంటే భౌతిక క్లేశాలను, ఈ భౌతిక భావనలన్నింటినీ ఆయన హరిస్తాడు. ఆ దాస అంటే, దాస అంటే ఎవరు? సేవకుడు మాతాజీ. సేవకుడు. ఎవరి సేవకుడు? హరి సేవకుడు. ఆ అంటే కృష్ణుడి సేవకుడు, వాళ్ళని దాస అంటారు. మరి వర్య అంటే ఎవరు అంటే, ఎందుకు వర్య అంటారంటే శ్రేష్టం, ఉత్తమం, శ్రేష్ఠుడు. బెస్ట్. అంటే హరిదాస వర్య అంటే సేవకులలో కృష్ణుడి యొక్క సేవకులలో ఉత్తముడు శ్రేష్ఠ ఎవరు? ఈ గిరిరాజు. కాబట్టి గిరిరాజుకు హరిదాస వర్య అంటారు. కానీ హరిదాస అనే మాట మనం చాలా సార్లు విన్నాం. ఇది భాగవతంలో కూడా ఉంటుందని చెప్తారు 10వ అధ్యాయంలో.
మనకి హరిదాస్ అని ఎవరెవరిని అంటారు అని చెప్తే ఎవరెవరిని అంటారు అని చెప్తే ఆ, ఠాకూర్ హరిదాస ఠాకూర్. హరిదాస ఠాకూర్. తర్వాత అతనికి పేరు అలా ఉంది. తర్వాత ఉద్ధవుని హరిదాస్ అంటారు, నారదుడిని హరిదాస్ అంటారు. అవునా, నారదుడు కూడా ఏంటి ఎప్పుడు హరిసేవనే కదా చేస్తుంటాడు. యుధిష్ఠిరుడు ఎప్పుడు కృష్ణుడి ఆధ్వర్యంలోనే అన్ని చేస్తూ ఉంటారు. యుధిష్ఠిరుని కూడా హరిదాస్ అంటారు. కానీ ఈ వర్య అనడంలో ఎందుకు వర్య అన్నారు అంటే శ్రేష్టమైన భక్తుడు అని ఎందుకు అన్నారు అని చెప్తే ఇతను ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే భక్తుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే భగవంతుడికి సేవ చేసేటప్పుడు నిరంతరం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఆ, ఆనందాన్ని పొందుతూ భగవంతుడికి ఆనందాన్ని ఇచ్చేవాడే ఉత్తమమైన వాడు. అలాంటి వాడిని హరిదాస వర్య అని చెప్తూ ఉంటారు. శ్రేష్టమైన అయితే మనం చేస్తాము. ఆ అంతా అయిపోయినాక అబ్బా ఎంత పని, 3-4 వారం రోజుల నుంచి దీంట్లోనే ఉన్నాము. ఆ చాలా ఇబ్బంది అయింది అని మనం ఒక మాట అనుకున్నప్పటికీ అదేమవుతుందంటే అంత ఉత్తమమైనది కాదు అని చెప్తా. అంటే ఏది ఎంత కష్టమైన పని కానీ ఎన్ని రోజులు పట్టినా ఏమి చేసినా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అంతే ఉత్సాహంతో అంతే ఆనందంతో చేసేవాడంట. అందుకని అతనిని గిరిదాస వర్య అని చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు గోవర్ధనగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు స్టార్టింగ్ లో మనము అంటే అఫ్ కోర్స్ నేను గోవర్ధనగిరి పరిక్రమ ఇంకా చేయలేదు, ఆ భాగ్యం రాలేదు, అది రావాలని కోరుకుంటున్నాను. కానీ అరుణాచల్ ప్రదక్షిణ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఒక 1 అవర్ ఫాస్ట్గా నడిచేళ్ళాం. కానీ 1 అవర్ తర్వాత స్లో అయిపోయింది. ఇంక కొద్ది తర్వాత దాహము, ఆ ఇంకొద్దిసేపు అలసట, అలా నిల్చుండం కూర్చోవడం కొద్దిసేపు, ఆ అలా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి ఇంకెంతసేపు, ఇంకెన్ని గంటలు పడుతుంది, ఇప్పటికి ఇన్ని గంటలు అయింది, ఇలా లెక్క పెట్టడం చేస్తూ ఉంటాం. కదా, కోర్స్ నేనైతే చేశాను, అందరు చేస్తారో లేదో నాకు తెలియదు. కానీ అంటే నేను అనుకున్నాను, నాకు అనిపించింది ఇది వినేటప్పుడు ఓకే, అంటే నేను అంత భక్తితో చేయలేదని నాకు అర్థమైంది. కానీ అలా చేసే భక్తిని ఇవ్వాలని కోరుకుందాం. అలా అనుకోకుండా చేస్తే అది శ్రేష్టం అని చెప్తారు. అయితే ఇప్పుడు గిరిరాజు కృష్ణుడా కాదా? మరి గిరిరాజుని గిరిగా వేరేలాగా చూడాలా, కృష్ణుడిలాగా చూడాలి? ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, గిరిరాజుని కృష్ణుడు అనుకుంటున్నారా, భక్తుడు అనుకుంటున్నారా? ఇప్పుడు దీన్ని బట్టి భక్తుడు. కృష్ణుడా భక్తుడా? భక్తుడు. కృష్ణుడు మాతాజీ. భక్తుడు. భ- భక్తుడు కానీ భక్తుడు మరి గిరి అంటే ఎవరు? పర్వతం కదా. పర్వతము. కానీ మరి మరి గోవర్ధన గిరి ఓకే, మరి ఆ గిరిని నేనే అంటాడు కదా. కృష్ణుడికి గిరికి తేడా లేదు. కృష్ణుడికి కృష్ణ నామానికి ఎలా తేడా లేదో గోవర్ధన గిరికి కూడా తేడా లేదు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు చైతన్య మహాప్రభు కృష్ణుడా భక్తుడా అంటే మనం ఏం చెప్తాం? భక్తుడే. మరి భగవంతుడు కాడా అంటే అవును, అయినా కూడా అవును. అంటే భగవంతుడే, కానీ ఆయన ఎలా వచ్చాడు? ఒక భక్తుడి రూపంలో వచ్చాడు. వచ్చి తను ఎలా చేయాలి, భగవంతుడికి సేవ ఏం చేయాలని చేసి చూపించాడు. అవునా? అలాగే ఈ పర్వతం కూడా కృష్ణుడే, కానీ ఒక కొండ రూపంలో వచ్చి అతని సేవలు అందుకుంటూ అందరిని ఆనందింపజేస్తూ అందరికి సేవ ఇస్తూ మనం చెప్పుకుంటాం కదా. ఎలా వస్తాడు భగవంతుడు? ఎప్పుడు వస్తాడు? ఎలా వస్తాడు? శ్లోకం ఏంటి? పరిత్రాణాయ పరిత్రాణాయ సాధూనాం సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగే యుగే. అంటే కొంతమంది కోరికల మేరకు కొంతమంది ఈ సేవను తీసుకోవడానికి, కొంతమందికి సేవ చేయడానికి అలా భగవంతుడు వస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా గోవర్ధనగిరిగా రావడానికి, గోవర్ధన లీల చేయడానికి కారణం ఏంటంటే భక్తుల యొక్క కోరిక మేరకు వాళ్ళ యొక్క కోరికలను తీర్చడానికి ఇలా వచ్చాడు, ఈ రూపంలో వచ్చాడని చెప్తుంటారు. ఎప్పుడైతే మనం ఎలా పూజించాలంటే భక్తుడి రూపంలోనే ఈయనని పూజించాలి. ఎందుకో భగవంతుడు ఏం చెప్పాడో భగవద్గీతలో భాగవతంలో ఆ నన్ను కంటే కూడా నా భక్తులను ఆ సేవ చేసిన వాళ్ళు, నా భక్తులను ఆశ్రయించిన వాళ్ళు ఆ నాకు చాలా ప్రియమైన వారు అని చెప్తూ ఉంటారు. అవునా? అవును మాతాజీ. అవును. కాబట్టి గిరిరాజు కృష్ణుని మనము చేరాలన్నా, కృష్ణుని సేవ మనకు దొరకాలన్నా డైరెక్ట్ గా మనం కృష్ణుని చేసే అర్హత మనకు అంత లేదు. కాబట్టి మనం ఇలా గోవర్ధనగిరి
సేవ చేసుకోవడం వల్ల అలా వస్తుంది అని చెప్తున్నాయి. అయితే ఎప్పుడైతే ఈ గిరిరాజు మరి ఎలా వచ్చింది, ఇది కృష్ణుడే అంటున్నాము, కృష్ణుడి శక్తిలోనే ఉంది కదా, మరి ఎలా వచ్చింది అంటే ఇందాక చెప్పుకున్నాం ఒక స్టోరీ. అయితే అక్కడ కూడా గోలోకంలో కూడా గోవర్ధనగిరి ఎలా వచ్చింది అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే రాధారాణి కృష్ణ ఇద్దరు ధ్యానంలో ఉంటారో, నిమగ్నమై ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి 21 శక్తులు బయటకు వస్తాయంట. మాతాజీ టైం చూసుకోవట్లేదు, టైం అయితే చెప్పండి. ఆ 21 శక్తుల్లో 10 శక్తులేమో ఇప్పుడు బృందావనంలో వనాలని చెప్పుకున్నాం కదా, ఆ వనాలుగా ఏర్పడతాయంట. ఇంకా 10 శక్తులేమో ఆ బృందావనం యొక్క చుట్టుపక్కల గ్రామాలుగా వచ్చేసాయంట. అందుకే వ్రజవాసులు, వ్రజము, ధామము ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది భగవంతుడి శక్తితో ఏర్పడినవి కాబట్టి అని చెప్తారు. తర్వాత 21 శక్తి ఏంటి అంటే వృందావన్ ధామ్గానే వచ్చింది కాబట్టి అక్కడ మనము అపరాధాలు ఏమి చేయకూడదు, ఎప్పుడు మనము ఆ, ఆధ్యాత్మిక దృష్టితోనే ఉండాలి, భౌతికమైన దృష్టితోనే దాన్ని ఎప్పుడు మనం చూడకూడదు, చెప్పులు వేసుకొని నడవకూడదు అని చెప్తూ ఉంటాం కదా అది. అయితే ఇది ఆ 1% ఎలా వచ్చింది, ఆ వృందావన్ ధామ్ అంటే రాధారాణి మళ్ళీ కృష్ణ యొక్క హృదయాలు రెండు కలిసి ఈ గోవర్ధనగిరి సృష్టి అనేది జరిగింది అని చెప్తున్నారు. ఉమ్, ఇది మనకు భవిష్య పురాణంలో చెప్పారని చెప్తున్నారు. అయితే గర్గ సంహితలో కూడా ఆ, ఇందాక మనం చెప్పుకున్నాం కదా రాసలీల జరిగినప్పుడు ఎలా వచ్చింది అలా అలా దీన్ని చేస్తారు. అయితే ఆ, ఇలా వచ్చిన ఆ గిరి పర్వతానికి ఎందుకు పూజ చేశారు, మరి ఎలా చేశారు? ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వచ్చామో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉన్న ప్లేస్ బృందావనంలోకి వచ్చేసాము. బృందావనంలో ఆ ఆ ఎక్కడ నందబాబాయ్ ఇంటి దగ్గర పక్కన ఏంటి కచేరీ చేసే ఆ స్థలం ఉంది కదా, ఆ స్థలం దగ్గరకు వచ్చేసాం. అక్కడ ఏం జరుగుతుంది చర్చ, ఏం జరుగుతుంది అక్కడ చర్చ? నంద మహారాజు ఇతర పెద్దలందరూ కలిసి పూజ చేసుకుందాం అనుకుంటున్నారు. ఎవరికి పూజ చేద్దాం అనుకుంటున్నారు? ఇంద్రుడికి మాతాజీ. ఇంద్రుడికి పూజ చేద్దాం. ఎక్కువ ఆయనైతే సకాలంలో వర్షాలు కురిపిస్తారు, మనకు వనరులు బాగా వస్తాయి, మనం అదే పరంపరంగా చేస్తున్నాం అనేది చెప్పుకొని చేద్దాం అనుకుంటున్నాం. ఎస్, మనం కూడా మన దీపావళి చేసుకున్నాం. ఎవరికి పూజ చేశాము? లక్ష్మీదేవికి. ఎందుకు చేశాము? ఉమ్, డబ్బులు ధనం కోసం. ఎస్, మనం చేస్తాం. కానీ యాక్చువల్గా చేయాల్సింది ఎవరికి? కృష్ణుడికి, దేవాదేవుడి. ఆ ఎందుకు? విష్ణుమూర్తి కృష్ణ అన్న అందరు ఒకటే కదా. ఎందుకు లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి సేవ కోరుకుంటది? ఆయన సేవ, విష్ణుమూర్తి. పాత విష్ణుమూర్తి సేవ. సేవలోనే ఉంటుంది. మనకి ఇష్టమైన దాన్ని చేస్తేనే కదా తను తృప్తి పొందుతుంది, అవునా? కానీ మనం ఏం చేస్తున్నాం, మనకి ఇష్టమైన దాన్ని చేస్తున్నాం. అంటే కొంచెం తెలిసి కొంచెం తెలియక. అలాగే నంద మహారాజు వాళ్ళందరూ కూడా వాళ్ళ పరంపరలు తాత ముత్తాతలు చేసిన ఆ ఆచారం పట్టుకొని దేవేంద్రుడికి పూజ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అప్పుడు కృష్ణుడు వస్తాడు అక్కడికి. వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం చర్చ జరుగుతుంది అంటే, నీకు తెలియదులే చిన్నపిల్లవాడు కదా, ఇది పెద్దలది ఏదో చర్చించుకుంటున్నా పూజ గురించి ఏదో అంటే, లేదు నాకు తెలియాల్సిందే, నేను పెద్దవాడని అయిపోయినాను, నాకు చెప్పండి అని చెప్తాడు. ఇంకా తప్పేది లేక నంద మహారాజ్ చెప్తాడు, ఇలా మనకు వర్షాలను సకాలంలో కురిపించి పంటలు ఇవన్నీ పండడానికి కారణం అతనే కదా, అందుకే అతను పూజ చేద్దాం అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అని చెప్తాడు. అయితే సరే, ఆ కానీ అలా చేయడం ఎందుకు అని అడుగుతాడు. మనకు కురిపించేది వర్షము భగవంతుడి యొక్క అంశాలు కదా వీళ్ళు. మనం అంటాం కదా డెమిగాడ్స్ అంటాము, అంగాలు అంటాము, అవునా? అంటే వీళ్ళందరూ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు? ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ని బట్టి చూస్తే మనకు కొంచెం తెలుసు, కానీ అప్పుడు అంత తెలియదు. అంతేనా? ఎవరి ఆధ్వర్యంలో వీళ్ళందరూ పనిచేస్తున్నారు? కృష్ణుని ఆధ్వర్యంలో ఇంద్రుడు అనేది ఒక పదవా లేకపోతే అతను ఒక సపరేటా? పదవి. ఒక పదవి. పదవి. ఒక పదవి. ఆ పదవిలో ఉన్న వాళ్ళు ఎవరైనా వర్షం కురిపించాల్సిందా, అవునా? మాతాజీ. ఎవరికి ఏ పదవి ఇస్తారో ఆ పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? చెప్పిన బాధ్యత వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయాలి. అదే ఇంద్రుడు చేస్తున్నాడు. ఇప్పుడు నీ కొండపైన ఒకదానే వర్షం పడిస్తున్నాడా, నీ గ్రామంలోనైనా రాయి మీద ప్రతి దగ్గర అతను చేయాల్సింది చేయాలి. దానికి ఎందుకు మీరు అతన్ని ఆశ్రయిస్తున్నాడు? మనం కళ్ళతోటి చూస్తే గోవర్ధన పర్వతం కదా మనకు అన్ని ఇచ్చేటివి, మన గోవులకి కావలసిన ఆ
పుష్టి అంటే దానికి కావాల్సిన ఆహారాన్ని ఇస్తుంది. మనకు కావాల్సిన పండ్లు కూరగాయలు అన్ని కూడా అందులో నుంచి దొరుకుతున్నాయి, పువ్వులు దొరుకుతున్నాయి, అక్కడ నుంచి నదీ జలాలు ఉన్నాయి, అక్కడ గుహలు ఉన్నాయి. దానికి కదా మనం పూజ చేయాల్సింది. మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు, అక్కడ చేసి అందరూ కూడా తృప్తి పడతారు అంటే కృష్ణ అంటేనే సమ్మోహం, అవునా? కృష్ణ అంటేనే ఏంటి? మోహం, అవునా? కృష్ణనామం అంటే మోహింపబడడం. అసలు కృష్ణ మాట్లాడేటప్పుడు ఆ కృష్ణ అక్కడికి వస్తే అందరూ కూడా ఆ మోహంలో ఉండిపోయే వాళ్ళంట. అంటే అంత చిన్న పిల్లవాడు ఇదంతా చెప్తుంటే కూడా వాళ్ళు సరే ఓకే చేసేద్దాము అలాగే అని చెప్పేసి ఒప్పేసుకుంటున్నారు. కృష్ణ ఏదంటే అది ఓకే ఓకే అని చెప్పేస్తున్నారు అన్నట్టు. అంత సర్వాకర్షకుడు అంటారు. ఏమంటారు కృష్ణని? సర్వాకర్షకుడు అంటారు కదా, ఆకర్షకుడు. కాబట్టి అందరూ కూడా సరే సరే అన్నారు. మరి మాకు తెలియదే ఈ గోవర్ధన పూజ ఎలా చేయాలంటే ఆయన చెప్తాడు. నేను చెప్తాను కదా మీకు అన్ని ఎలా చేయాలి అనేది. మనకు గోవులు ఉన్నాయి కదా, గోవులను మంచి శుభ్రం చేసి వాటికి బట్టలు వేసి వాటిని అలంకరించి వాటికి పూలదండలు వేసి కాళ్ళకు గజ్జలు కట్టి ఇలా వాటిని అలంకరించి వాటికి కావాల్సిన పదార్థాలను వండి వాటికి పెట్టి ఆ గోవర్ధన గిరికి ప్రదక్షిణ చేసి మనం అందరం కూడా ఎలా వెళ్తున్నాం? మనం అందరం ఇప్పుడు చేశారా మీ ఇంట్లో అన్ని? ఎవరెవరు ఏమేమి చేశారో అన్ని తీసుకొని రండి, మనం అందరం కూడా ఆ గోవర్ధన గిరి దగ్గరికి వెళ్దాం. అలా వెళ్తూ వెళ్తూ అందరినీ తీసుకొని వెళ్తూ వెళ్తూ అక్కడ పెట్టేసి ఆ గోవర్ధనుడికి పూజ చేస్తున్నారు. పూజ చేస్తుంటే అయితే గోవర్ధనగిరిలో ఉన్న గుహలు ఎలా ఉన్నాయంటే అది ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వేడిగా వెచ్చగా ఉండేటివంట. అందుకని ఋషులు అందరూ కూడా ఆ గుహలలో తపస్సులు చేసుకునేవారు అంట. అయితే గోవర్ధన పర్వతము వీళ్ళందరూ వచ్చి ఆ పూజ చేయడము, కృష్ణుడు అతని పైన నడయాడము, ఇవన్నీ అతనికి చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. మనకి ఎలా అయితే కృష్ణలీలను వింటుంటే పారవశ్యం అయిపోతున్నప్పుడు మనకు రోమాంచాలు అవుతుంటాయి కదా, అలా కృష్ణుడికి ఆ గోవర్ధనగిరికి కూడా ఆ ఆ రోమాంచం అనేది ఎలా మనకు కనిపిస్తుంది అంటే చెట్లు అన్ని అలా స్ట్రెయిట్ గా పెరిగిపోతూ ఉంటాయంట. అతని యొక్క ఆనంద బాష్పాలు అక్కడ కాలువల్లాగా ప్రవహిస్తూ ఉంటాయంట. అలా గోవర్ధనుడు కూడా భావ వ్యక్తాన్ని చూపిస్తాడు అని చెప్తారు. అంటే మనం ఒక కొండకి భావం ఉంటుందా అని అనుకుంటూ ఉంటాం కదా, కానీ అక్కడ గోవర్ధనగిరికి నిజంగా ఆ భావాలన్నీ ఉంటాయని చెప్తున్నారు. అందుకే అక్కడ వెళ్ళినప్పుడు మనము ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేయకూడదు. ఆ అందుకని ఆ గోవర్ధన దగ్గరికి వెళ్ళగానే అతనికి వండిన పదార్థాలన్నీ పెట్టారు. పెట్టేసి హారతిచ్చి అలా మొక్కేసి ఆ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. అయితే కృష్ణుడు ఇప్పుడు మన ఇంట్లో పెట్టినప్పుడు మనం తినే పదార్థాలు పళ్ళెంలోనే ఉంటాయి, అయిపోవు, అవునా? అలా అయిపోతే మనం ఏం చేసేవాళ్ళమో మనకు తెలియదు కానీ అక్కడ మాత్రం ఏమైపోయింది గోవర్ధనగిరిలో మనం చూస్తుండగానే చూస్తున్నారు కదా అందరూ అన్ని పెట్టేశామా. అలా పెట్టిన వాటిని అన్నిటినీ తినేస్తున్నారు. తినేస్తూ ఉంటే ఇంకా వండినవన్నీ లోపల నుంచి తెచ్చి మళ్ళీ అక్కడ పెడుతూ ఉన్నారు. అయితే కృష్ణుడే ఆ గోవర్ధన రూపంలో వచ్చి అన్ని తినేస్తున్నాడని చెప్తున్నారు. కానీ ఇంకా కావాలి అనియోర్ అనియోర్ అని చెప్తున్నారు. అలా ఎంత తెచ్చినా ఎంత ఇచ్చినా అయిపోతూనే ఉన్నాయి. అయితే కృష్ణుడు ఏం చేశాడో మీరు ఇప్పుడు తులసి దళం వేసి పెడితే ఇది ఆ ఓకే అవుతుంది అన్నట్టుగా తులసి దళం వేసి పెడతారు. ఎప్పుడైతే తులసి దళం వేస్తాడో అప్పుడు భగవంతుడు తృప్తి పొందుతాడు అని చెప్తారు. అలా తులసి దళాన్ని ప్రతి ప్రసాదంలో వేసి భగవంతుడికి పెట్టాలి అని చెప్తాడు. అందరూ ఆనందంగా సంతోషంగా ఈ పూజ చేసుకుంటారు, పాల్గొంటారు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆహా ఓహో ఎంత ఆనందంగా ఉంది అనుకుంటారు. ఆ కొండపైన ఆ సెలయేర్ల మధ్య ఆ చెట్ల మధ్యలో అందరూ కూడా ఆనందం పొంది ధన్యవాదాలు చెప్తుంటారు. బాగా చేసావు కృష్ణయ్య, నువ్వు చెప్పినట్టు చేస్తే బాగుంది అనుకుంటారు. అయితే సరే ఇప్పుడు ఇది అయిపోయింది కదా, తెచ్చినవి కొన్ని ఆవుకు కూడా పెట్టమని చెప్తారు. ఇప్పుడు గిరి ప్రదక్షిణ అనేది చేద్దామంటారు. కొంతమంది పెద్దవాళ్ళు అంటారు, మళ్ళీ చెప్తారు ఆ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ప్రదక్షిణ నడవలేరు కాబట్టి ఎడ్ల బండలో వెళ్ళండి, మిగతా వాళ్ళందరూ నడక దారి చేయండి అని చెప్తారు. కానీ అందరూ కూడా నడక దారి చేస్తే మంచిదని అందులో చెప్పారు. అలా అందరూ కూడా ఒకరి వెనుక ఒకరు అలా కొంతమంది చేతులు పట్టుకొని పిల్లల చేతులు కొంతమందిని చంకలో ఎక్కించుకొని కొంతమంది భజన చేస్తూ కొంతమంది కీర్తన చేస్తూ అలా గిరి గోవర్ధన ప్రదక్షిణ చుట్టూరా తిరుగుతూ ఉంటారు. తిరిగి అందరు ఆనందం పొందుతారు. పొందిన తర్వాత మళ్ళీ చూసేసరికి ఎప్పుడైతే ఆ గోవర్ధనుడు అతను ఏం చేస్తాడంటే ఆ పక్కన సెలయేరులో ఉన్న నీళ్లు ఇలా తాగేసి ఇది ఇలా బేకొడు తీసేసి ఆ, నోరు తెరిచేసరికి మళ్ళీ ఫుడ్ అంతా వచ్చి అక్కడ ఉండిపోతుందంట.
అంటే వీళ్ళు పెట్టిన ఫుడ్ మళ్ళీ వీళ్ళకి ఉంటదంట. అంటే చూసారా భగవంతుడు ఎంత కరుణామయుడో, మనం ఇచ్చిన దానికంటే ఎన్నో రెట్లు మళ్ళీ మనకి ఇచ్చేసాడు, అందరూ దీన్ని ప్రసాదంగా తినండి అని చెప్పి కృష్ణుడు చెప్తాడని చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ ఆ ప్రసాదాన్ని తిని ఆనందం పొంది తిరుగు ప్రయాణం అయ్యే లోపల ఏమొస్తుంది, అక్కడ ఇంద్రుడికి తెలిసిపోతుంది ఇక్కడ ఏదో బృందావనంలో ఇలాంటి ఇది చేస్తున్నారు, తనకి కాకుండా ఇక్కడ చేస్తున్నారు. అంతలో అహం అనేది ఆయనకు వచ్చేస్తుంది. ఏంటి నన్నే ఇలా చేస్తాడా, నాకు చేయకుండా తనే అనేది వచ్చేసి, అయితే మామూలుగా ఈ లీల చేయడానికి కారణం కూడా ఆ ఇంద్రుల్లో వచ్చిన ఆ అహంకారాన్ని తొలగించడానికి. ఇంకా గోపికలు గోపాలకులు ఎప్పుడు దేవుణ్ణి కోరుకునే వాళ్ళంట. ఏం చేశారంటే పొద్దునే ఉదయాన్నే గోపికలు లేచి వెళ్ళి సూర్యుడికి పూజ చేస్తామని చెప్పి వెళ్ళి సూర్యుడికి పూజ చేసేవాళ్ళంట. ఎందుకు అంటే, ఓ సూర్యదేవ నువ్వు ఎందుకు ఇంత పొడుగు రోజంతా ఉంటావు, ఎప్పుడు తొందరగా నువ్వు వెళ్ళిపోతే అప్పుడు మేము కృష్ణుడితో రాసలీల చేసుకోవచ్చు అని, అందుకే నువ్వు తొందరగా వెళ్ళు, మేము కృష్ణుని పొందాలి అని చెప్పేసి వాళ్ళు పూజ చేసేవాళ్ళంట. అయితే రాత్రి కాగానే గోపబాలకులు అందరూ పూజ చేసేవాళ్ళంట. ఎందుకు పూజ చేస్తున్నారంటే, చంద్రమ్మ నువ్వు ఇంతసేపు రాత్రంతా ఉన్నావు అనుకో, పొద్దున్నే కృష్ణుడితోటి ఆటలు పాటలు మళ్ళీ వెళ్ళాలి, మేము అతను మిస్ అయిపోతున్నాం కాబట్టి నువ్వు తొందరగా వెళ్ళిపో అని వీళ్ళు పూజ చేసేవాళ్ళంట. అయితే ఇక్కడ ఏం చెప్తారు, చంద్రుడికి పూజ చేసే వాళ్ళు చాలా అందంగా ఉంటారు అని చెప్తూ ఉంటారు. అందుకే రాసలీల సమయంలో అందరూ కూడా మామూలుగా కూడా వెన్నెలో ఉండడం అనేది ఆరోగ్యానికి మంచిది. ఆ వెన్నెల యొక్క కిరణాల వల్ల మనకు సృష్టి అంతా కూడా మనకు తినే ఫుడ్ ఇవన్నీ కూడా అందులో రుచి కలర్ ఇలాంటివన్నీ కూడా మనకు చంద్రుడి యొక్క వెన్నెల ద్వారానే వస్తుందని చెప్తూ ఉంటారు కదా. అయితే ఈ సూర్యచంద్రులు ఎవరు ఇంతకీ, ఎవరండి సూర్యచంద్రులు? భగవంతుడి కళ్ళు. భగవంతుడికి వాయిస్ మాట్లాడు. ఆ భగవంతుడి యొక్క ఐస్. అంటే వీళ్ళు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా భగవంతుడినే పూజ చేస్తున్నారు. ఎలా ఎందుకు పూజ చేస్తున్నారు, తనని పొందడానికే చేస్తున్నారు, అవునా? అందుకని వాళ్ళ కోరిక తీర్చడానికి ఇంకెవరెవరైతే చూడలేకుండా ఉన్నారో, ఆ పొద్దున్న చూసే వాళ్ళు రాత్రి చూడట్లేదు, రాత్రి చూసే వాళ్ళు పొద్దున్న చూడట్లేదు, కాబట్టి ఈ గోవర్ధన లీల అనేది చేస్తాడు. అయితే సంవర్తక మేఘాలను పంపించేసి ఇక్కడ ఇంద్రుడు ఏం చేస్తాడు, ప్రళయంలో వచ్చి ఆ మేఘాలు అంతటి వర్షాన్ని కురిపిస్తాడు. అలా కురిపించేసరికి అందరూ భయపడిపోతుంటారు. ఎలా ఎలా అని అడుగుతుంటారు. చెప్తారు ఇంత చిన్న పిల్లవాడు మరి ఏం చేస్తాడు అనేది కూడా ఎవరికి తెలియదు. కానీ అప్పుడు ఏం చేస్తాడు మన కృష్ణయ్య, ఏం చేస్తాడండి కృష్ణయ్య? ఉద్ధరగిరిని గోవర్ధన ఎడమ పర్వతాన్ని చేతి ఎత్తి చిటికెన అందరినీ వేలుతో కాపాడు. పైకెత్తి ఆ వాళ్ళందరినీ ఆశ్రయిస్తారు. ఆశ్రయం ఒక గొడుగులాగా ఆయన పెట్టుకొని నిల్చొని ఉంటాడు. అలా ఎత్తుగా పెరిగి అలా పెట్టుకొని ఉంటాడని చెప్తారు. కొంతమంది ఒక ఒక రాయి పైన దేనిపైన నిల్చున్నాడని చెప్తారు. కానీ ఏదేమైనా సరే ఇక్కడ లీల కాబట్టి అలా గోవర్ధనాన్ని గొడుగుగా ఎత్తితే గొప్ప బాలకులు వీళ్ళందరూ ఏమనుకుంటారు, కొంతమంది ఊరి పెద్దలు, రే చిన్న బాలుడు అలా పట్టుకొని ఉన్నాడు, ఎంతసేపు పట్టుకోగలడు, మనం కూడా హెల్ప్ చేద్దామని వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ చేతిలో ఉన్న కర్రలన్నీ పెట్టి నిల్చుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఊరి ప్రజలందరూ ఆ కొండ కిందికి వస్తారు. ఇక్కడ గోపాలకులు గోపబాలికలు గోపికలు ఎవరెవరైతే కృష్ణను చూద్దాం అనుకున్నారో, ఎవరెవరైతే ఏమేమి అనుకుంటున్నారో అవన్నీ నెరవేర్చడానికి అందరినీ ఎక్కడ చేర్చాడో భగవంతుడు, భక్తులందరినీ ఒక్క దగ్గరికి చేర్చాడు. ఒక్క దగ్గరికి చేర్చి వాళ్ళకి ఏ భాగ్యాన్ని ఇచ్చాడు? కృష్ణుని చూసే భాగ్యాన్ని ఇచ్చారు. ఆ ఎన్ని రోజులు, 7 రోజులు, అంటే 7 రాత్రులు 7 రోజుల పాటు రాత్రులు పగళ్ళు అలా వాళ్ళు ఆకలి దప్పికలు మాని అలా కృష్ణుని చూస్తూ పరవశించిపోతూ ఉన్నారు. మనం ఒక గంటనో హాఫ్-అన్-అవర్ వర్షం పడుతుంటే ఏ షాప్ దగ్గర నిల్చున్నాం అనుకోండి, అబ్బాయి ఇంకెప్పుడు తగ్గుతుంది, ఇంకెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ వీళ్ళకి అలా ఏం అనిపించట్లేదంట. అసలు 7 రోజులు అంటే ఇట్లా 7 నిమిషాల్లాగా అయిపోయాయంట వాళ్ళకి. అయితే అందరు అక్కడే ఉన్నారు. వర్షం తగ్గిపోయింది. ఇంద్రుడికి తెలిసిపోయింది ఇంత బలవంతుడు ఎవరై ఉంటాడు, గోవర్ధనగిరి అయితే ఇన్ని రోజులు ఉన్నారంటే ఇతను దేవదేవుడే అనుకొని అతను షేమ్ ఫీల్ అయిపోతాడు. వీళ్ళందరూ వెళ్ళిపోతారు, వర్షం తగ్గిపోతుంది. వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఏం చేశాడు, ఆయన తప్పు చేసినప్పుడు తప్పు అని తెలుసుకొని క్షమాపణ అడగడం అనేది ఒక మంచి లక్షణం కదా. ఇప్పుడు ఇంద్రుడికి ఆ లక్షణం వచ్చింది. ఆయన ఎలా వచ్చాడు, తన వెంబడి ఏమేమి తీసుకొని వచ్చాడు క్షమాపణ అడగడానికి? గోవుని తీసుకుని గోవును తీసుకొచ్చాడు. ఆవుంది. అవును, పేరేంటి? సురభి సురభి మాతాజీ. మాతాజీ. సురభి కామధేను. మదేను సురభి కామధేను.
రామధేను తీసుకొని వస్తాడు, ఇంకా ఐరావతాన్ని తీసుకొస్తాడు, పాల నుంచి గంగాజలం తీసుకొని వస్తారు. అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ ఆవు పాలతో ఆ జలంతో భగవంతుడి దగ్గరకు వచ్చేసి, ఎందుకు అంటే భగవంతుడికి ఇష్టమైనవి ఏంటి? పాలు గోవు. వెన్న గోవు కాబట్టి గోవుని ముందు పెట్టుకొని అతను వెనకాల వస్తాడు. మనం కూడా అంతే, ఏదైనా తప్పు చేసామనుకో వాళ్ళకి ఇష్టమైనది ఏదో చేసి క్షమాపణ, సారీ బతిమాలాడడం ఏదో చేస్తుంటాం. అలాగే ఇక్కడ కృష్ణ బతిలాడడానికి ఇంద్రుడు కామదేవుని తీసుకొని వచ్చి అక్కడ అభిషేకం చేసి ఆ ఆయన స్తుతిస్తాడు. స్తుతించినప్పుడు ఆయన ఓకే, ఇంకా ఏమవుతాడు, క్షమించేస్తాడు కృష్ణుడు. తర్వాత దీని నుంచి మనం తెలుసుకోవాలంటే భగవంతుడి లీల అనేది ప్రతి ఒక్కరి కోసము అందరి యొక్క దాని ఇదిగా చేస్తాడు. ఏ ఒక్క దాని కోసం అనేది ఉండదు. తర్వాత అక్కడే ఆ అభిషేకం పాలతో ఏర్పడిన కుండ ఉంటది, దాన్నే గోవింద కుండ అంటారు. అక్కడనే భగవంతుడిని ఏ పేరుతో పిలుస్తారు? గోవిందుడు. గోవిందుడు అని చెప్పి పిలుస్తుంటారు. గోవింద నామం అనేది ఆ సర్వ పాపహరణం అని కూడా చెప్తూ ఉంటారు. అలా ఈ గోవర్ధన పర్వత లీల అనేది జరుగుతూ ఉంటది. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఈ గోవర్ధన పూజ అనేది చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో. దీపావళి తర్వాత వచ్చే నెక్స్ట్ రోజు రెండో రెండో రోజు కదా మాతాజీ, ఫస్ట్ కార్తీక మాసం మొదటి అవును రోజే మాతాజీ. చేస్తూ ఉంటారు. అయిపోయింది రెండో రోజు. ఆ, ఈ రోజు కూడా అందరూ కూడా దీపావళి అయిపోయిన రెండో రోజు అంట. ఎస్ మాతండి, దీపావళి మరుసటి రోజు ఈ లీలను చేస్తారు. అలా ప్రతి సంవత్సరము ప్రతి దగ్గర ఒక్కొక్క లీల చేస్తూ మనల్ని ఆనందింపజేయడము, మనని భక్తుల ముందుకెళ్ళడానికి ఇలాంటి లీలను గురించి చర్చించుకోవడం, దానిని గురించి వినడం అనేది మన సౌభాగ్యంగా చెప్తూ ఉంటారు. ఇలాంటి సౌభాగ్యం మనకి ఈ రోజు లభించిందని, నాకు లభించిందని నేను భావిస్తున్నాను. ఇందులో ఏదన్నా తప్పులు ఉన్నా క్షమించగలరు. ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. ఇంకా చాలా చాలా ఉంది, బట్ సమయం అనుకూలంగా కొద్దిగా చెప్తామని చెప్పాను. హరిబోల్ మాతాజీ, చాలా బాగుంది. హరి ఇందాక బోల్ మాతాజీ. చాలా బాగా చెప్పినారు మాతాజీ. ఇందాక అందరూ ఆహారం లేకుండా, నిద్రాహారాలు లేకుండా 7 రోజులు అలానే ఉన్నారు అవును. అని విన్నాం కదా మాతాజీ. అప్పుడు ఒక చోట వినున్నాను మాతాజీ, ఎందుకు వాళ్ళు అట్లా ఉండగలిగారంటే స్వామివారి చూపు నుండి వాళ్ళకి ఆ పోషణ అనేది వచ్చేసిందట. ఎస్ తినటం, మాత. ఆయన అందరినీ చూస్తూ ఉంటే గోవుల్ని, అక్కడ ఉన్న వాళ్ళు గోపాల్ని గోపాలని అందరినీ కూడా అవును. ఆయన వాళ్ళని చూస్తూ ఉంటే ఆయన కళ్ళ నుండి వాళ్ళు పోషింపబడ్డారు. ఎస్, ఆయన అంటే ఆయన అంటే పోషకుడు ఆయననే కాబట్టి ఆయన చూపు వాళ్ళకి పోషణని ఇస్తుంది. ఇంకొకటి, ఈ గోవర్ధనగిరి ఎత్తిన 7 రోజులు ఆ ఆహారం లేకుండా ఉన్నాడు కృష్ణ అని చెప్పి యశోదామాత, యశోదా భావం అంటే తల్లి భావంలో ఏం చేస్తుంది, 7 రోజులు అంటే ఆవిడ రోజుకు 8 సార్లు ఫుడ్ పెట్టేదంట కృష్ణకి. ఆ కౌంటింగ్ తోటి 7 రోజులు తినలేదు కాబట్టి 7 8 56 అంటే చెప్పన్ భోగ్ అనేది కూడా ఆ రోజు తర్వాత చేసి పెడతారని, అప్పటి నుంచి దానికి చెప్పన్ భోగ్ వాడుకలోకి వచ్చింది. అలా చేసి పెట్టడం అని కూడా చెప్తారు. ఓ, అందుకే మాతాజీ 56 రకాలు అంటారు స్వామికి చెప్పను బాగా. ఎస్, చెప్పన్ సరే. భోగ్ అంటే 56 రకాలు. 7 8 56, 7 రోజులు రోజుకి 8 సార్లు పెట్టేది తినలేదు కాబట్టి అలా కౌంట్ చేసి పెడతది. ఇంకొకటి, ఎందుకు 7 రోజులు ఎత్తాడు అంటే 7 రోజుల తర్వాత మనకి ఇంకొకటి లేదు. అంటే మన జీవితం చూసుకుంటే ఆదివారం ఆహా. శనివారము, శనివారం తర్వాత మళ్ళీ ఆదివారమే కదా, దాని తర్వాత ఇంకొకటి ఆ. లేదు కాబట్టి దానికి కూడా చెప్తారు. ఎవరైతే ఆ ఈ 7 రోజులు గోవర్ధన గిరి పర్వతం యొక్క లీల వింటారో వాళ్ళకి ఇంకో రోజు ఉండదు. ఇంకో రోజు ఉండదంటే ఏంటి దాని అర్థం? జన్మ మృత్యు జరా వ్యాధిలో మనం చిక్కుకోకుండా ఉంటాము అని ఒకటి. ఎవరైతే ఈ గోవర్ధన గిరి ప్రదక్షిణ చేస్తారో తర్వాత సంసార దావాలో కూడా దాని ఆ గురువాష్టకంలో కూడా లాస్ట్ ఫలశ్రుతి ఏముంటదంటే, గోవర్ధనగిరి ప్రదక్షిణ ఎవరైతే చేస్తారో బ్రహ్మముహూర్తం లేసి ఈ ఏమంటారు, ఈ ఆ, గురు గురు పూజ దాన్ని చేస్తారో వాళ్ళకి కూడా మరు జన్మ అనేది ఉండదు అని చెప్పి ఉండిందంట మాతాజీ ఫలశ్రుతిలో. మనం ఫలశ్రుతి అనేది చదవము, కాకపోతే ఆ ఫలశ్రుతిలో అది ఉంది అని చెప్తారు. అశ్వమేధ యాగాలు చేసిన ఫలము ఇవన్నీ మనకు గోవర్ధన ప్రదక్షిణలో మనకు లభిస్తాయని చెప్తారు. హరే కృష్ణ. టైం తెలియట్లేదు, టైం అయిపోతుందో ఏమో అని చెప్పేసి
కంగారుగా చెప్తున్నా కరెక్ట్ గా బాగా ప్రొసీడ్ చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ ఫైవ్ మాతాజీ. అయింది కరెక్ట్ గా. హరే కృష్ణ. హరి బోల్. తీరలేదు మాతాజీ చాలా. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు. రేవతి మాతాజీ ఎక్కడ ఉన్నారో వచ్చిందో తెలియదు. ఉన్నారా లాస్ట్ మాతాజీ? అటెండ్ లేదు మాతాజీ. గోవర్ధన్ నుండి భావించుకోండి. ఓకే, మళ్ళీ ఇంకోసారి చదువుతాం అందరం కలిసి. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం. गोवर्धन गिरिराज की जय। हरि बोल। जय वृंदावन धाम की हरि जय। बोल माता जी। जय गुरुपाद की जय। गुरु